ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన మహాకృపను బట్టి ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటూ ఉన్నాను. రోమా 8వ అధ్యాయము 38-39 వచనాలు చూసినప్పుడు, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోయినవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. భక్తుడైతే మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క మాటను కానీ గమనించినట్లయితే అతను ఎటు రీతిగా ఉన్నాడో చూడండి. అతను దేవుని యొక్క ప్రేమను గురించి అతను ఎంతో స్పష్టంగా మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆయన యొక్క అనుభవంలో నుంచి ఆయన మాట్లాడుతున్న మాటలను బట్టి మనం ఎన్నో సంగతులు మనం తెలుసుకోగలగాలి. శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మనం దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపిన ఇందులో ప్రేమ ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తుల జీవితంలో ఆయన ఎంతగానో ప్రేమించి వారు నడిపించి బలపరిచిన విధానాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయన ప్రేమిస్తున్నామని మనం తెలుసుకోగలగాలి. కనుక ఆయన ప్రేమిస్తున్నామనడానికి రుజువేముంది? ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారంగా నడుచుకోవడమే ప్రేమ. మనం ఏదైతే వింటూ ఉన్నామో వాటన్నిటిని తెలుసుకొని వాటిలో జీవించడమే ప్రేమ. కనుక మనం ఆయన్ని ప్రేమిస్తున్నాము అనడానికి రుజువుగా ఈ దినాన్ని ఆయన కొరకు మనం జీవించాలి. నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. చెడ్డదాన్ని నశించుకొని మంచిదాన్ని నువ్వు హత్తుకొని ఉండాలి. కాబట్టి ఈ దినాన విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, ప్రేమ ఉంది. వీటన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమే. ఈ ప్రేమ అయితే శాశ్వత కాలం ఉంటుంది. ప్రవచనాలన్నీ నిరర్థకంలో అయిపోతాయి, భాషలన్నీ నిలిచిపోతాయి, కానీ ప్రేమ అయితే శాశ్వత కాలం ఉంటుంది. ఆ ప్రేమ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు అనుగ్రహించి ఆయన మనల్ని ప్రేమిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మనలో ఎంతో నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ అయితే మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలోని కుమరించబడింది. కనుక ఏదైనా పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది సేవకుల జీవితంలోని ఎన్నో కార్యాలు చేసినటువంటి దేవుడు ఈ ఉదయకాలాన్ని యోహాను సువార్త 4:10 మనం దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. మన కొరకే ప్రభు హింసింపబడ్డాడు, బాధింపబడ్డాడు. అతను ఎంత మాత్రం కూడా మనం ఎన్నిక చేయలేదు, కానీ ఏదైనా ఆయన స్వచ్ఛమైనటువంటి ప్రేమను బట్టి ఈరోజు మనం జీవిస్తున్నాం. పేతురు అనేటువంటి గొప్ప సేవకుని యొక్క జీవితంలో, యాకోబు అనేటువంటి సేవకుని జీవితంలో, తోమా అనేటువంటి సేవకుని జీవితంలో, అపోస్తలుడైన పౌలు అనేటువంటి సేవకుని జీవితంలో పరిశుద్ధ గ్రంథంలో అనేక మందిని చూసినప్పుడు వారి హృదయాల్లోని దేవుడి ప్రేమ కుమరించబడినప్పుడు వారి యొక్క పాత స్వభావం అంతా గతించిపోయి నూతన స్వభావాన్ని వారు కలిగి ఉండి ప్రజలకు వారు చేసినటువంటి పరిచర్యను గారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది ఎంత బలమైనదిగా ఉంది, అది ఎంత విలువైనదిగా ఉంది, అది ఎంత శ్రేష్టమైనదిగా ఉందో ఈ దినాన్ని నువ్వు పరిశీలన చేసుకోగలగాలి. కనుక ప్రతిదినము అన్ని విషయాలను ఎత్తు పట్టుకొని క్షేమకరమైన ఆనవాళ్ళను కనపరిచి నడిపించి బలపరుస్తున్న దేవునికి మనం ఎంతగానో రుణపడి ఉన్నామో అదంతా ఆయన ప్రేమను బట్టి. కనుక ఆయన ప్రేమను అనుగ్రహిస్తున్నటువంటి దేవుని పట్ల మన నమ్మకంగా ఉండాలి. ఆయన అత్యధికంగా ప్రేమించేలాగా ఆయన అరగాలి. ప్రభా, ఈ ఉదయకాలాన్ని నీ సన్నిధిని సమీపిస్తుండగా మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీ సన్నిధిని బట్టి, నీ సమాధానాన్ని బట్టి, నీ అనుగ్రహిస్తున్న కృపను మేము ఎరిగి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి నాయన నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి భాగ్యం అనుగ్రహించి అనుదినము నీ ప్రేమతో నింపబడినట్లుగా సహాయం దయచేసి మీరే గొప్ప మహిమ పొందమని, మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప ప్రేమను తండ్రి వృధా చేసుకోకుండా కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.